Hello, my math ninjas. So here we are with yet another amazing dhamakedar session. Me favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th. సో చాలా మంది అడుగుతున్నారు మ్యామ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ చాలా తక్కువ టైం ఉంది. సో ఆ తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవచ్చు అని అడిగారు చాలామంది. సో హియర్ వి గో. కానీ బిఫోర్ ఐ స్పిల్ ద బీన్స్, బిఫోర్ ఐ టెల్ యూ ఆల్ దోస్ టిప్స్ అండ్ ట్రిక్స్, మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఏం చేస్తున్నారు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇలాంటివి చాలా వీడియోస్ ఈ ఛానల్ మీద వెళ్తాయి. అండ్ మోటివేషనల్ వీడియోస్, టిప్స్, ట్రిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఫర్ గ్రేడ్ 8th, 9th and 10th. ఇంకెక్కడికి వెళ్ళే అక్కర్లే, ఏ ట్యూషన్లో డబ్బులు పెట్టే అక్కర్లేదు. బికాజ్ దిస్ ఈజ్ టోటలీ ఫర్ ఫ్రీ. ఆల్సో ఇలాంటి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే, ఇలాంటి మ్యామ్ దీని మీద కూడా వీడియో చేయండి అని ఏమైనా సజెషన్స్ కనుక మీకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, రైట్? అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఆర్ ఎనీబడి హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, రైట్? సో ద ఫస్ట్ టిప్ ఇస్ స్టాప్ ప్రోక్రాస్టినేటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కాదులే, కొంతసేపు అయిన తర్వాత చూస్తా, ఇప్పుడే నేను కొంతసేపు కూర్చొని నేను లెట్ మీ జస్ట్ వాచ్ త్రూ ద రీల్స్, మళ్ళీ ఒక గంట తర్వాత కూర్చొని నేను చేస్తాను, ఇంకా చాలా టైం ఉంది కదా, 3 o'clock అవుతుంది, 4 o'clock వరకు నేను గేమ్స్ ఆడి, 4 o'clock వరకు నేను ఇన్స్టాగ్రామ్ చేసి, 4 o'clock షార్ప్గా కూర్చొని 6 o'clock వరకు చదువుతా అన్న మైండ్ సెట్ తీసేయాలి. అది ఎలా పోతుంది? బీ కన్సిస్టెంట్. ఒక టైం టేబుల్ చేసుకోండి. లేదు 3 o'clockకి కూర్చోవాలంటే కూర్చోవాల్సిందే, ఏమన్నా అయిపోని. మేక్ అ టైం టేబుల్ అండ్ ఫాలో ఇట్ ఎవ్రీ డే. అలా కన్సిస్టెన్సీతో మీరు ఫాలో చేసి, మీరు ఒక రొటీన్ ఫాలో అవుతే, లేదు ఈ టైంకి నేను ఇది కంప్లీట్ చేయాల్సిందే అని మీరు అనుకుంటే, యూ విల్ స్టాప్ పోస్ట్పోనింగ్ థింగ్స్. ప్రోక్రాస్టినేటింగ్ అంటే ఏంటి? అబ్బా ఇప్పుడు చేయాలా, సరే ఇప్పుడు వద్దులే, ఇంకా చాలా టైం ఉంది కదా, రేపు చేసుకుందాం. దాన్ని అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, యూర్ పోస్ట్పోనింగ్. అలా ఏమవుతుంది? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తాయి. ఓకే, సో ఈ 7 days ఏవైతే మీకు ఉన్నాయో, 7 days ఉండనివ్వండి, 14 days ఉండనివ్వండి, ఏవైతే ఈ కొన్ని డేస్ మిగిలాయో మీకు ఎగ్జామ్ ముందు, దే విల్ డిసైడ్ యువర్ మార్క్స్. అంతేనా? మొత్తం ఇయర్ ఎలా అయినా ఎంజాయ్ చేసుకున్నారు, ఏదో ఒకటి అయిపోయింది, కానీ ఈ 7 days ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవి చాలా క్రూషియల్. నెక్స్ట్, స్టార్ట్ విత్ చాప్టర్స్ విత్ మ్యాక్సిమం మార్క్స్. మీకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ వచ్చేసి ఉంటుంది కదా, బ్లూ ప్రింట్లో అవన్నీ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ బ్లూ ప్రింట్లో ఏంటి, ఏ చాప్టర్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, మెన్సురేషన్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, క్వాడ్రాటిక్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, ట్రిగ్నామెట్రీకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు ఆ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చాప్టర్ రిలేటెడ్ 1-shot వీడియోస్ చూడండి మా ఛానల్ మీద. ఆ చాప్టర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే అవి సాల్వ్ చేయండి. మనం ఎవ్రీ చాప్టర్కి ఈ ఛానల్ మీద ఎవ్రీ చాప్టర్కి 1-shot రివిజన్ చేసుకున్న తర్వాత నేను ఒక సపరేట్ 2-3 సెషన్స్ చేస్తున్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం. 15 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అలాంటి వీడియోస్ చూసుకొని ఆ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీకు మొత్తం మార్క్స్ పడిపోయేలాగా యూ విల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ డూ దోస్ చాప్టర్స్ ఫస్ట్. లేదు ఈ చాప్టర్ చాలా ఈజీ, స్టాటిస్టిక్స్ ఫస్ట్ నేను దాంతో స్టార్ట్ చేస్తా అంటే, స్టాటిస్టిక్స్లో మార్క్స్ లేవు కదా. దేంట్లో అయితే మార్క్స్ ఉన్నాయో అది నేర్చుకొని దాని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, మ్యాథ్స్ అనే కాదు, సోషల్లో అయినా, సైన్స్లో అయినా. ఫిజిక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటే ఫిజిక్స్లో ఉన్న చాప్టర్స్ ఫస్ట్ చేసుకోండి. దాంట్లో కూడా వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏంటో తెలుసుకొని ఫస్ట్ అది నేర్చుకోండి. దాని తర్వాత గో టు ద లీస్ట్ వన్, రైట్? నెక్స్ట్, టేక్ అ లుక్ అట్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్. ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది, అసలు ప్యాటర్న్ ఏంటి. ఇప్పుడు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి మోడల్ పేపర్స్ నేను ఆల్రెడీ వెబ్సైట్లో చూశాను, దాన్ని కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం ఈ ఛానల్ మీద. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మోడల్ పేపర్స్ రెండు స్టేట్స్కి, కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, గ్రూప్ ఏ పార్ట్ ఏలో ఇది ఉన్నాయి, పార్ట్ బిలో ఇవి ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, అలా అని మనకు తెలుసు. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈ చాప్టర్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అవి మనం చేయగలుగుతున్నామా లేవా అని ఒకసారి టేక్ అ లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్. మీకు అనిపిస్తుంది అబ్బా చాలా డిఫికల్ట్గా ఉంటుందేమో పేపర్ అని, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని చూస్తే మీకు అనిపిస్తుంది అదే ఇంతేనా, ఇంత ఈజీగా ఉంటుందా అని మీకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గో త్రూ యువర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్సో, రైట్? దాని తర్వాత
ఎలా చదువుకోవాలి, ఆ 7 డేస్ని ఎలా యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అంటారు, మ్యామ్ మీరైతే ఒక సబ్జెక్ట్ చెప్తారు మ్యాథ్స్, మాకు మ్యాథ్స్ చదువుకోవాలి, సైన్స్ చదువుకోవాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి, లాంగ్వేజెస్ చదువుకోవాలి, మళ్ళీ ఇంకేమున్నాయి, మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, అవన్నీ అదే వేరే వేరే సబ్జెక్ట్స్, సోషల్ చదువుకోవాలి, ఎట్లయితుంది మ్యామ్ మాకు 7 డేస్లో అని అంటారు. ఐ అండర్స్టాండ్. మేము కూడా ఒకప్పుడు పిల్లలం, మేము కూడా ఒకప్పుడు స్టూడెంట్స్ ఉండే, మేము కూడా ఒకప్పుడు ఇవన్నీ చేసాం. సో నేనేం చేసేదాన్ని, యూ మేక్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాంబినేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపోజ్ ఇప్పుడు థియరీ ఏవేవి ఉన్నాయి, ఇంగ్లీష్ ఇస్ థియరీ, సైన్స్ థియరీ, సోషల్ థియరీ, లిటరేచర్ అంటే సోషల్ అనుకుందాం, హిస్టరీ థియరీ ఉంటుంది, వీళ్ళన్నీ థియరీ ఉన్నాయి. అదే నువ్వు ఒక మొత్తం థియరీ అన్నీ ఒక రోజు కూర్చొని చదివామనుకో, యూ విల్ జస్ట్ బీ బోర్డ్. సోషల్, ఇంగ్లీష్, హిస్టరీ అవన్నీ ఒక రోజులో కూర్చొని చదివితే ఏమైపోతుంది, కాంటెంట్ హెవీ అయిపోతుంది, రైట్? ఏమైపోయింది ఇక్కడ, చాలా మటుకు మీరు ఇవన్నీ సబ్జెక్ట్స్ చేస్తున్నారు, ఏది థియరీలో ఉన్న సబ్జెక్ట్స్. అది మనకు వద్దు కదా, మనకు అంత థియరీ ఒకేసారి మన బ్రెయిన్ తీసుకోలేదు అని మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అవ్వదు. సో మీరు ఏం చేయాలి, ఏ రోజైతే మీరు కాంటెంట్ హెవీ థియరీ సబ్జెక్ట్స్ చేస్తారో దాంతో ఒక ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ చేశారనుకో, మ్యాథ్స్తో ఇంగ్లీష్ కంబైన్ చేసుకోండి, ఈజీ ఉంటుంది, రైట్? మ్యాథ్స్ మీకు డిఫికల్ట్ అంటే ఇంగ్లీష్ కొంచెం థియరీ ఈజీ ఉంటుంది. లేదా అలా కాదు, సోషల్ ఉందనుకోండి, సోషల్తో మ్యాథ్స్ కంబైన్ చేసుకోండి, ఒకటి థియరీ ఒకటి నాన్ థియరీ వస్తుంది. సో అలా మేక్ సబ్జెక్ట్ కాంబినేషన్స్ అకార్డింగ్ టు యోర్ యోర్ కేపబిలిటీ. అంటే కొంతమందికి సోషల్లో డేట్స్ చాలా ఈజీగా గుర్తుంటాయి, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ సోషల్ లాంటి సబ్జెక్ట్స్లో పెద్ద పెద్ద ఆన్సర్లు రాయాలంటే బాగా ఏడుపు వస్తుంది. నాకు 10th బోర్డ్ ముందు, సోషల్ ఎగ్జామ్ ముందు కూడా నేను కూర్చొని మా మమ్మీతో ఏడ్చా, నేను ప్లీజ్ రేపు ఫెయిల్ అయిపోతాను, నాకు తెలుసు నేను ఫెయిల్ అయిపోతాను సోషల్లో, నాకు భయం వేస్తుంది, ఇంత ఉంది, నేను అన్నీ మర్చిపోతానేమో వెళ్ళే వరకు అని ఒక భయం ఉంటుంది సబ్జెక్ట్లో, రైట్? సో అలా ఒకవేళ ఇఫ్ యూ ఆర్ సమ్వన్ లైక్ దాట్, మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు నేను మస్తు చిల్లుగా ఉండే, మధ్యాహ్నం పడుకొని లేచి సాయంత్రం ఫార్ములా బుక్ ఓపెన్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చిల్లుగా ఉండే. కానీ సోషల్ ఎగ్జామ్ ముందు అమ్మో ఎప్పుడైపోతుంది ఈ ఎగ్జామ్ అని కూర్చునేదాన్ని. సో అలా మీరు ఎలాంటి టైప్, కొంతమందికి లేదు సోషల్ చాలా ఈజీగా ఉంటుంది, సైన్స్ మాకు ఇష్టం మ్యాథ్స్ కంటే. సో అలా ఒకటి ఇష్టం, ఒకటి ఈజీ, ఒకటి నాట్ ఈజీ సబ్జెక్ట్స్ కాంబినేషన్స్గా చేసుకొని మీరు అలా ఫాలో అయిపోవచ్చు. ఒకరోజే అన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చేసేస్తాము అంటే బ్రెయిన్ ఫ్యూజ్ అయిపోతుంది, ఎగిరిపోతుంది, ఇంకా పని చేయదన్నమాట. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ అండ్ ట్రై టు రీకాల్ ది ఆన్సర్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ లెర్నింగ్. ఒక బుక్ ఓపెన్ చేసి బట్టి కొట్టడం కాదు, సోషల్లో అయినా సైన్స్లో అయినా ఇంగ్లీష్లో అయినా ఏవైతే లాంగ్ మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూర్చొని బట్టి కొట్టద్దు. క్వశ్చన్స్, అండ్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటి, ఒక క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్లో ఏం చేస్తారు, ఆన్సర్స్ ఇస్తారా, ఇవ్వరు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాంట్లో ఏముంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ చూసేగానే మీకు తట్టాలి, దాని రిలేటెడ్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి ఆన్సర్లో రాయొచ్చు. స్పెషల్లీ థియరీ సబ్జెక్ట్స్కి చెప్తున్నా, మ్యాథ్స్కి కాదు. మ్యాథ్స్కి అంటే ఏంటి, క్వశ్చన్ చూసేగానే ఈ ఫార్ములా వాడాలని ఒక ఐడియా ఉంటుంది. కానీ థియరీ సబ్జెక్ట్స్లో వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని అన్నారు అనుకోండి సైన్స్లో, అంటే ఫోటోసింథసిస్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆ చాప్టర్లో నుంచి, బట్టి పట్టద్దు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ లెర్నింగ్. ప్యాసివ్ లెర్నింగ్ అంటే ఏదో ఇప్పుడు చేస్తున్నాడు కదా అబ్బాయి, ఈ బుక్ నుంచి ఈ బుక్ కాపీ చేస్తున్నాడు, బట్టి కొడుతున్నాడు, అది చెయ్యొద్దు, యూ షుడ్ నాట్ డూ. అది ప్యాసివ్ లెర్నింగ్ అయిపోతుంది. యాక్టివ్ లెర్నింగ్ విల్ హెల్ప్ promote higher order thinking skills such as application of knowledge, analysis and synthesis. Ante it will engage a student in deep rather than surface learning. Surface ante paina gaakunda neeku aa photosynthesis anna concept lo unna points anni gurtuntayi active learning ga cheste. ade batti kottavanko paina definition gurtuntadi, dantlo aa definition lo ఒకవేళ నువ్వు ఒక్క వర్డ్ మర్చిపోయావనుకో ఆన్సర్ ఎగ్జామ్లో మొత్తం డెఫినేషన్ ఫసాక్ అయిపోతుంది. అయింది అది మీతోటి, నాతో అయ్యేది. బట్టి కొట్టాను అనుకో నేను ఏమన్నా, ఆ బట్టి కొట్టడంలో ఈస్ వర్స్ ద అటు ఇటు అయిందనుకో, ఏదో ఒక వర్డ్ గుర్తు రాలేదనుకో, మొత్తం డెఫినేషనే గుర్తురాదు. దట్ ఈస్ బికాస్ వీ డిడ్ ప్యాసివ్ లెర్నింగ్, అంటే బట్టి కొట్టాం, బట్టి అందుకే పట్టద్దు. ఫోటోసింథసిస్కి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ గురించి రాయాలి అంటే ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే దాని చుట్టూ స్టోరీ బిల్డ్ చేసి పెద్ద పెద్ద సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు. దట్ ఈస్ యాక్టివ్ లెర్నింగ్. సో ఏ సబ్జెక్ట్ ఉన్నా మీరు ఫస్ట్ యాక్టివ్ లెర్నింగ్ చేయండి.
ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి రాయమన్నారు అనుకోండి, ఫ్రెంచ్ రెవల్యూషన్లో కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి, ఆ నోట్స్ చేసుకోండి, ఆ నోట్స్ చదవండి, అంతేగాని బట్టి కొట్టద్దు. ఓకే, యాక్టివ్ లెర్నింగ్ is also will help you to transfer knowledge better to your answer sheet, right? So that is active learning. Next, take relaxing breaks between your study hours. ఎప్పుడైనా రిలాక్సింగ్ బ్రేక్ అనగానే వెళ్ళి టీవీ చూడడమో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడమో, లేకపోతే ఫోన్ పట్టుకొని కూర్చోడమో కాదు. మా వీడియోస్ కూడా మీరు చూడొద్దు. డూ నాట్ డూ ఎనీథింగ్ దట్ విల్ ఇంక్రీజ్ యువర్ డోపమీన్. ఏదో మీకు ఇట్లా ఇప్పుడు గేమ్స్ ఆడితే ఏంటి, ఏదో ఇట్లా బ్లడ్ రష్ వస్తుంది, మంచిగా ఆడుతున్నాం, ఇది వాడిని చంపేసి వీడిని చంపేసి ఫస్ట్ వచ్చేసి వినర్ చికెన్ డిన్నర్ అవంతా ఉంటాయి. అవన్నీ అవేం చేస్తున్నాయి, నిన్ను ఎగ్జైట్ చేస్తున్నాయి, నీ బ్రెయిన్ని ఎగ్జైట్ చేస్తున్నాయి. దాని తర్వాత కూర్చొని చదువుకోమంటే నీ బ్రెయిన్కి ఎట్లా అనిపిస్తుంది, అబ్బాయి ఇప్పుడు కూర్చొని చదువుకోవాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తుంది కదా. అందుకే డోపమీన్ హై చేసేవి యాక్టివిటీస్ చెయ్యొద్దు. ఆరామ్గా రిలాక్స్గా వాక్కి వెళ్ళండి, మీ మమ్మీతో మాట్లాడండి, టేబుల్ క్లీన్ చేసుకోండి, లేకపోతే జస్ట్ లే డౌన్ అండ్ లిసన్ టు మ్యూజిక్. పడుకోవద్దు, అర్థమైందా? రిలాక్సింగ్ బ్రేక్స్లో పడుకోవద్దు, 15 minutes బ్రేక్ తీసుకోవాలి అంతే. దాంట్లో బ్రేక్ టైంలో ఏంటి, ఇట్లాంటివన్నీ రిలాక్స్ అయ్యేవి చేయండి, మెడిటేషన్ చేయండి, పాటలు పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి ఒకసారి ఫోన్ మీద, కానీ ఫోన్ చూడొద్దు, అస్సలు చూడొద్దు. మీ పేరెంట్స్తో మాట్లాడండి, స్టే అవే ఫ్రమ్ డివైసెస్. అంటే నీ బ్రెయిన్ని ఎక్స్ట్రా యాక్టివ్ చేయొద్దు. ఎక్స్ట్రా యాక్టివ్ చేసేగానే చదువుకోవాలి అంటే నీ బ్రెయిన్కి ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు 1 week హాలిడే వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, అనిపించదు కదా. అట్లనే మీ బ్రెయిన్ కూడా మంచిగా దానికి గేమ్స్ పెట్టి మంచిగా ఇట్లా హై ఎనర్జీతో చేసి చదువుకోరా బాబు కూర్చోనంటే చదువుకోదు నీ బ్రెయిన్ కూడా. అలానే బ్రేక్స్ తీసుకున్నప్పుడు రిలాక్స్ అవ్వండి. డోంట్ ప్లే గేమ్స్, డోంట్ వాచ్ వీడియో, డోంట్ వాచ్ మూవీస్, సీరియల్స్ ఏమి చూడద్దు. గో ఫర్ అ వాక్ వెళ్ళిపోండి, పైన టెర్రస్ మీదకో రోడ్ పైన వాక్ వెళ్ళండి, మీ మమ్మీతో మాట్లాడండి, లేకపోతే క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్, లే డౌన్, లిసన్ టు మ్యూజిక్, అంతే. ఇవన్నీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, కీప్ యువర్ రిసోర్సెస్ లిమిటెడ్. మీరు ఒకవేళ నన్ను ఫాలో అవుతున్నారనుకోండి యూట్యూబ్ మీద, నన్నే ఫాలో అవ్వండి, అంతేగాని 10 టీచర్లు 10 డిఫరెంట్ స్టైల్స్ చెప్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, రైట్? బుక్స్ కూడా ఏదైతే బుక్ ఉందో మీ దగ్గర, మీ టెక్స్ట్ బుక్ కాకుండా ఎక్స్ట్రా రిసోర్స్ బుక్ ఉందా, అదే ఫాలో అవ్వండి. ఇంకా ఎక్స్ట్రా రిసోర్స్ బుక్ లాస్ట్ మినిట్ కొనొద్దు, అవసరం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, యూ డోంట్ హ్యావ్ టు బై ఎనీథింగ్ ఎక్స్ట్రా. మీ టెక్స్ట్ బుక్ అది కాకుండా ఏమైనా రెఫరెన్స్ బుక్ ముందే కొనుక్కొని అది ఫాలో అవుతుంటే అవే ఫాలో అవ్వండి. లిమిటెడ్, కీప్ యువర్ రిసోర్సెస్ అండ్ బుక్స్ లిమిటెడ్. అంతేగాని ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నేను 10 గైడ్లు కొనుక్కుంటా అంటే తప్పు. ఏదైతే గైడ్ నువ్వు ఫాలో అవుతున్నావో అదే ఫాలో అవుతూ రా, అంతేగాని యూ డోంట్ గో అన్లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పుడు నన్ను హరిప్రియ మ్యామ్ని ఫాలో అవుతున్నారు అనుకోండి మ్యాథ్స్ కోసం, హరిప్రియ మ్యామ్ వీడియోసే చూడండి. Don't get diverted and watch some other videos, right? So stick to what you have been doing. Next, and the most important thing, paper presentation. దీని గురించి ఎవ్వరు మాట్లాడరు, దీని గురించి ఎవరు ఆలోచించరు కూడా, కానీ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 7 days టైం ఏదైతే మీ దగ్గర ఉంటుందో, ట్రై టు ఇంప్రూవ్ యువర్ పేపర్ ప్రెజెంటేషన్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ డ్రాయింగ్ స్కిల్స్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. తొందరలో ఏదో గచిపిచిగా రాసేస్తే ఆ ఎగ్జామినర్కి అర్థం కాకపోతే మొత్తం కట్ చేసేస్తారు. అదే నీట్ ప్రజెంటేషన్ చేసి ఎక్కడో చిన్నగా మిస్టేక్ చేస్తే సరే పోన్లే పాపం నీట్గా ప్రజెంట్ చేశాడని కొన్ని మార్క్స్ దానికైనా వేయడానికి ఉంటుంది. డయాగ్రామ్ వేసాడు, చలో డయాగ్రామ్కి వేసేద్దామని ఉంటుంది. అంతేగాని కచ్చాబిచ్చా రాస్తే, పేపర్ ప్రజెంటేషన్ చెయ్యకపోతే ఆ కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ కూడా మీకు రావు, గ్రేస్ మార్క్స్ కూడా రావు. ట్రస్ట్ మీ, ఐఎమ్ టెలింగ్ యూ విత్ ఎక్స్పీరియన్స్. పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయిపోయింగానే ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక లైన్ గీయండి, టు నోకి అచ్చా ఇది అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసాము. ఆన్సర్ వచ్చేగానే ఏంటి, ఆ ఆన్సర్ని ఒక బాక్స్లో పెట్టండి. అవన్నీ చిన్నవి మీరు చేసుకుంటే పేపర్ ప్రజెంటేషన్ నీట్గా అయిపోతుంది, రైట్? సో దీస్ ఆర్ ఫ్యూ టిప్స్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ ఇన్ దిస్ తక్కువ డేస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎగ్జామ్ ముందు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్లా కాదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేసుకోండి. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్.